ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. సో ఇంకా అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఇదొక రిక్వెస్ట్ అండి. సో ఇంకా ఇప్పుడు ఫస్ట్ మేము ఈ వీడియో ఏంటంటే చిన్న ఫంక్షన్ అండి, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ కోసం రెడీ అయితే అవుతున్నాం, ప్రిపరేషన్స్ చేస్తున్న. ఫంక్షన్కి ఎవరికి ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. సో జున్ను చూసారు అలా నిద్రపోతున్నాడు, కటింగ్ చేయించుకుంటున్నాడు అనమాట. సో ఫస్ట్ జున్ను అయితే ప్రిపరేషన్స్లో స్టార్టింగ్ అనమాట, కటింగ్ చేయించేసాం ఫైనల్గా అయితే ఇలా కటింగ్. సో వాళ్ళ అక్క ఫంక్షన్కే అనమాట. సో అది ఎవరి ఫంక్షన్ అంటే సుధా, మా ఇంట్లో మా సుధా ఉంటుంది కదా, సుధా ఫంక్షన్, సీమంతం ఫంక్షన్ జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి మేమందరం అయితే ప్రిపరేషన్స్ ఇలా స్టార్ట్ అయితే చేసాము. సో ఇప్పుడు ప్రిపరేషన్స్ కోసం ఇవన్నీ కూడా అయితే నేను మార్కెట్లో తీసుకొచ్చాను కొనుక్కొని. సో ఇవన్నీ కూడా మేము నైట్ అన్నీ అరేంజ్ చేయబోతున్నాం. సో ప్రిపరేషన్స్కి స్టార్ట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇవన్నీ కూడా అయితే మీరైతే చూసేయండి. లెట్స్ సీ. డ్రై ఫ్రూట్స్కి సపరేట్ ప్లేట్ అయితే చూసానండి, ఎక్కువ ప్యాటర్న్ వచ్చింది, డివైడెడ్గా ఉంటుంది. ఒక 5-6 ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు అనుకున్నాను. ఓన్లీ సింగిల్ ప్లేట్లోనే అన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చేటట్టు చూశాను. బట్ నాకైతే ఎక్కడ సెర్చ్ చేసినా దొరకలేదు మార్కెట్లో కూడా. సో అందుకని చెప్పి నా దగ్గర ఇంకా ఇలాగ దొరికింది. సో ఇలాగ డివైడెడ్గా 2 ప్లేట్స్ తీసుకొని అయితే అరేంజ్ చేసాము డ్రై ఫ్రూట్స్. ప్లేట్స్ చూసినట్లయితే ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో చూసింటే అక్కడ కుందన్స్ అయితే లేవండి. సో అవి కూడా నేనే సపరేట్గా తీసుకొని ఆ కుందన్స్ అయితే అలాగా అంటించామన్నమాట, సో గమ్తో. సో చాలా బాగా వచ్చినాయి కుందన్స్. అవి అంటించడం వల్ల ఆ ప్లేట్కి అయితే చాలా అందం వచ్చింది. సో ఇవి లడ్డూస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, అప్పటికప్పుడే చేసి ఇచ్చారు. సో అందుకని చెప్పి మెత్తగా ఫ్రెష్గా ఉండటం వల్ల మళ్ళీ నేను సపరేట్గా దాన్ని ఒక్కొక్కటిగా చేసి అలా అరేంజ్ చేసి పెడుతున్నాను అనమాట. స్వీట్స్ అన్నీ కూడా అయితే ఇలా అరేంజ్ చేసాము. అండ్ ఇంకా ఇది సలిమిడి అంటారండి. సో ఇది కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము, మమ్మీ మా నాన్నమ్మ కలిసి ప్రిపేర్ చేశారు నేతి సలిమిడి. సో చాలా బాగా వచ్చింది సలిమిడి కూడా అయితే. అండ్ ఇదే కాదండి, ఇంకా చాలా ఉంది, అది సపరేట్గా క్యాన్లోకి తీసాము. అండ్ డెకార్కి అని చెప్పి ఇందులో తీసుకొని ఇలా డెకరేషన్స్ చేస్తున్నాము. ఇదైతే ఫ్రూట్ కవర్ అండి, సో అందరికీ తెలిసిందే. వీటితోనే మేమైతే డెకరేషన్స్ చేస్తున్నాము. మనం ఎప్పుడైనా ఈ ఫ్రూట్ కవర్తో ఇలాగ ప్లేట్స్ డెకార్ చేసుకునేటప్పుడు ఒక కవర్ అయితే 1 సైడ్ సరిపోదండి. సో సెకండ్ సైడ్ కూడా మనం చూసి ఇంకొక లేయర్ వేసుకుంటే బాగుంటుంది. సో చూడటానికి బాగుంటుంది అండ్ మనకైతే లోపలికి ఎటువంటి దుమ్ము ఏమీ వెళ్ళకుండా కూడా ఉంటుందండి. మేము 2 సైడ్స్ వేస్తున్నాము కవర్.
ఫ్రూట్ కవర్తో అయితే ఇలా స్వీట్స్ని అరేంజ్ చేశాక నెక్స్ట్ ఇది గిఫ్ట్స్ షాప్లో దొరుకుతుంది కదండి, గిఫ్ట్స్ బాక్సెస్ మీద పెట్టే ఫ్లవర్. సో అదైతే తీసుకున్నాను. అది కూడా అండ్ వాటి మీదే మధ్యలో అక్కడక్కడ స్టిక్ చేశాను. సో అవి కూడా చూడటాకైతే చాలా బాగుంది. ఇంకా ప్లేట్స్లో స్వీట్స్ డెకార్ అయితే అయిపోయిందండి. ఇంకా స్వీట్స్ డెకరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రూట్స్ చేసేద్దాము. ఫ్రూట్స్ డెకార్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదిగోండి ఫైనల్గా ఇంకా మా సుధా శారీ అయితే వచ్చేసింది. అండ్ మాకైతే చాలా లేట్ అయిపోయిందండి, వర్క్ ఇచ్చాము బట్ ఈరోజు నైట్ 11 o'clock అలా తీసుకొచ్చారనమాట. సో ఫైనల్గా అయితే వచ్చేసింది అండ్ రేపే ఫంక్షన్. సో ఇప్పుడు మేము అరేంజ్ చేస్తున్నాం, ఇది కూడా అరేంజ్ చేసేద్దామని చెప్పి మొత్తం టోటల్ ప్రిపేర్ ఇలా అయితే పెట్టేసుకున్నాం. బ్యాక్ సైడ్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇలా నెట్ న్యూ మోడల్ కదా, సో ఇలా వేయించాను. బ్యాక్ సైడ్ కూడా వేపిద్దాం అనుకున్నాం కానీ తను నచ్చుతుందో లేదో అని జస్ట్ అలా అయితే ఇచ్చాను. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా అయితే సుధాకి ఇలాగా, ఈ ప్లేట్ కూడా ఏంటంటే డెకరేషన్ ప్లేట్ అండి. సో ఇదంతా కూడా శారీ లాగా మొత్తం శారీ ఇవన్నీ కలిపి ఇందులోనే పెట్టి ఇలాగ ఇద్దామని చెప్పి ఇలా ఒకటి తీసుకున్నాను. సో అవి కూడా అయితే అరేంజ్ చేసేస్తున్నా. స్వీట్స్, ఫ్రూట్స్, ఇలా అమ్మాయికి పెట్టే చీర ఇవన్నీ కూడా అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము. అండ్ ఇంకా ఈ ఫంక్షన్ ప్రిపరేషన్స్ అయితే ఇలా అయిపోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నైట్ వచ్చి 2 o'clock అయిందండి ఇవన్నీ అయ్యేటప్పటికి. సో ఆల్మోస్ట్ ఇంకా మేము ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మార్నింగే లేచి పొద్దున్నే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది, మేమంతా కూడా రెడీ అయిపోవాలి. అండ్ శ్రీనుకి అయితే ఈ షర్ట్ తీసుకున్నానండి ఫంక్షన్ కోసం. అండ్ నాదైతే ఈ శారీ అనమాట. నేనైతే వర్క్ ఇలా చేయించుకున్నాను. సో సుధాది నాది సేమ్ బోర్డర్సే బట్ నెట్ మీద వర్కే మారుతుంది అనమాట. సో సుధాకి కూడా బ్యాక్ సైడ్ అలా నెట్ వేపిద్దాం అనుకున్నాను కానీ తనకు నచ్చిద్దో లేదో అన్నట్టు నేను వర్క్ వేయించుకున్నాను, తనకి హ్యాండ్స్ వర్క్ వేయించాను. సో అండ్ శారీ అయితే కాంబినేషన్ నాది ఆరెంజ్ అండ్ స్కై బ్లూ అండి. వర్క్ ఇది కూడా మగ్గం వర్క్ బార్డర్ తీసుకొని శారీకి అయితే అలా వేయించాను.
అండ్ నెక్స్ట్ జున్నుకి వచ్చి డ్రెస్ తీసుకున్నానండి. ఇది డీజే టిల్లు అని న్యూగా సినిమాలో వచ్చింది కదా, సో ఆ కాంబినేషన్ అన్నారు. సో అలా తీసుకున్నాను అనమాట. డ్రెస్ పేరే డీజే టిల్లు డ్రెస్ అంట. సో ఇంకా మేమంతా కూడా అయితే రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఇంకా నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాను. ఈ కాంబినేషన్కి గోల్డ్ జ్యువెలరీ మొత్తం సెట్ అయ్యిద్ది అన్నట్టు మొత్తం గోల్డ్ జ్యువెలరీనే వేసుకున్నాను అనమాట ఈ శారీ మీద. అండ్ మేమంతా కూడా అయితే కార్లో స్టార్ట్ అయిపోయాం ఫంక్షన్కి. సో ఫంక్షన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.